హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని పనులు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, ఏదైనా పని చేసే ముందు అది ఎలా ప్లాన్ చేయాలో ఒక ప్లాన్ చేసుకోండి. ముందుగా అవసరమైతే ఒక పెన్ను పేపర్తో రాసుకోండి. ఎవడేమనుకోడు. ఏ చిన్నపిల్లలా రాసుకుంటే ఎవడేమనుకుంటాడా అని ఫీలింగ్ మానేయండి. ఎందుకంటే మీరు 4 పనులు అనుకున్నందుకు ఒకటి మర్చిపోయచ్చు, కానీ తర్వాత మీకు చాలా సమస్యలు వస్తాయి దానివల్ల. చక్కగా ప్లాన్ చేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేయండి. అండ్ నెంబర్ 2, ఏ రోజు పని ఆ రోజు చేయండి. రేపు చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే అనుకోవద్దు. ఆ టైంలో వేరే ఇబ్బంది రావచ్చు, లేదా హెల్త్ బాగోకపోవచ్చు, లేదా ఏ చుట్టాలు రావచ్చు, లేదా మీ బాస్ ఏదో పని చెప్పవచ్చు. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే టెన్షన్ ఉండదు. అండ్ మీకు రావాల్సిన సక్సెస్ రిజల్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చి, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకోండి. అది మీరు వర్క్ ప్లేస్ కావచ్చు, ఇంట్లో కావచ్చు. చాలామంది అంటే ఇంటికి వస్తారు, ఆ వెహికల్కి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మార్నింగ్ ఆ బండి తాళం కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. అండ్ మార్నింగ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే, సపోజ్ ఊరు వెళ్తున్నారు అనుకుంటే, ముందు రోజు నైట్ బ్యాగ్స్ అది మొత్తం ప్యాక్ చేసుకుని ఉంచుకోండి. మార్నింగ్ లేచి అప్పుడు హడావిడి పడకుండా. అండ్ బట్టలు కానీ అవి కానీ మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళేదైనా కావచ్చు, రేపు మార్నింగ్కి బండి పెట్రోల్ కూడా ఎర్లీ మార్నింగ్ కాదు, లేదు సాయంత్రం కొట్టించుకోండి ప్రశాంతంగా. మార్నింగ్ వెళ్ళే ముందు బంకులు పెద్ద క్యూ ఉంటుంది, ఆ క్యూలో వెళ్ళి నిల్చుంటారు వీళ్ళు కూడా. అండ్ ఇంకోటి వచ్చి, ఎవడన్నా ఏదన్నా అన్నా ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అయిపోవద్దు. కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ప్రతిదానికి ఎమోషనల్ అయిపోవద్దు.